అసలు నిజాలు దాచిపెట్టి అసత్యాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే టార్గెట్గా పెట్టుకున్న ఈనాడు తాజాగా విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలపై మరో అభాండం వేసింది. ఈ ట్రూ అప్ ఛార్జీలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనివే అని స్వయంగా తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంతం డిస్కంల సీఎండీలు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆ విషయాన్ని ప్రస్తావించకుండా కథనం వండింది ఈనాడు. ఎల్లో మీడియా కథనాన్ని సీఎండీలు ఖండించడమే కాదు, అసలు విషయాలను కూడా వారు వెల్లడించలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విధిస్తున్న నెట్వర్క్ ట్రూ అప్ ఛార్జీలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనివేనని స్పష్టం చేశారు. తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత డిస్కంల సీఎండీలు ఐ పృథ్వీతేజ్, జె పద్మా జనార్దన్ రెడ్డి, కె సంతోషరావు 2014-19 మధ్యకాలంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ కోసం జరిగిన వాస్తవ ఖర్చులు నిర్దేశిత వ్యయం కన్నా ఎక్కువ అవడం వల్ల ఈ ఛార్జీలు వచ్చాయే తప్ప ప్రస్తుత కాలానికి సంబంధించినవి కావని వారన్నారు. ఈ నిజాలను దాచిపెట్టి విద్యుత్ ఛార్జీలపై జగన్ వంచన అంటూ ఈనాడు వచ్చేసిన కథనాన్ని సీఎండీలు ఖండించడమే కాదు, అసలు వాస్తవాలను వారు వెల్లడించారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీల నిర్ధారణకు 1998లోనే రాష్ట్ర విద్యుత్ సంస్కరణల చట్టం ప్రకారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటైంది. విద్యుత్ నెట్వర్క్, రిటైల్ సరఫరా ధరలను చట్టబద్ధంగా ఏర్పాటైన ఏపీఈఆర్సీ నిర్ణయిస్తుంది. ఇందుకోసం డిస్కంల ఆర్థిక స్థితిగతులు, సరఫరా, నెట్వర్క్ నిర్వహణకయ్యే మొత్తం ఖర్చు, దీర్ఘకాలంలో వివిధ ఖర్చుల వార్షిక పెరుగుదల శాతంలను పరిగణనలోకి తీసుకుంటుంది. రాష్ట్ర విద్యుత్ రంగంలో నెట్వర్క్ నిర్వహణ ధరలు 5 ఏళ్లకొకసారి, రిటైల్ సరఫరా ధరలు ఏడాదికోసారి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందుగా ప్రకటిస్తారు. 2000 సంవత్సరం నుంచి రిటైల్ సరఫరా ధరలు, నెట్వర్క్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు లాంటివి మండలి ఆదేశాల ప్రకారమే డిస్కంలు వినియోగదారుల నుంచి వారి వినియోగాన్ని బట్టి వసూలు చేస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి ఏటా సెప్టెంబర్ నెలాఖరుకి తర్వాత ఆర్థిక సంవత్సరం ఆదాయ, అవసరాల నివేదికలను అప్పటికున్న పరిస్థితుల ఆధారంగా తయారు చేస్తాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో గృహ విద్యుత్ వినియోగదారుల టారిఫ్ను హేతుబద్ధీకరించి ఒక ఉమ్మడి ఏక గ్రూప్ టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మొదటి స్లాబ్ రాయితీ ధరల ప్రయోజనం వినియోగదారులందరికీ అందుతుంది. ఇదే కాకుండా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కరెంటు వాడకపోయినా కట్టవలసిన నెలవారీ కనీస ఛార్జీలు రద్దయ్యాయి. దీని సింగిల్ ఫేజ్ వారికి 65 రూపాయలు, 3 ఫేజ్ వినియోగదారులకు 150 రూపాయలు చెల్లించాల్సిన అవసరం తప్పింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగానే 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి వార్షిక ట్రూ అప్ ఛార్జీల స్థానంలో త్రైమాసిక సర్దుబాటు ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారమే డిస్కంలు 2021-22 సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి కరెంటు కొనుగోలు ఖర్చుల హెచ్చుతగ్గులను ఏపీఈఆర్సీకి అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి త్రైమాసిక సర్దుబాటు ఛార్జీల స్థానంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా నెలవారీ సర్దుబాటు ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దానికి అనుగుణంగా డిస్కంలు జూన్ నుంచి నెలవారీ కరెంటు కొనుగోలు ఛార్జీల సవరింపు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ఒక నెలలోని సర్దుబాటును దాని తర్వాత 2వ నెలలో వసూలు చేస్తారు. మరోవైపు డిస్కంల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 2019 మే నుండి సెప్టెంబర్ 2023 వరకు సబ్సిడీ రూపంలో దాదాపు 39,900 కోట్లను ఇచ్చింది. వివిధ విభాగాల కరెంటు వినియోగ ఛార్జీల రూపంలో మరో 10,750 కోట్లను ఇచ్చింది. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి ట్రూ అప్ ఛార్జీలను, ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది. అందువల్ల ఇందులో వంచన అన్నదే లేదు. ఈనాడు కథనంలో అర్థం లేదు. పాఠకులను మోసం చేయడమే లక్ష్యంగా రాసిన ఈనాడు వార్తలో ఎలాంటి నిజం లేదు.